చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నాకు చాలా 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 సంతోషంగా ఉందన్నమాట. ఎందుకు అనుకుంటున్నారా? నా వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అప్పుడు తెలుస్తుంది నా ఆనందానికి రీజన్ ఏంటా అని. ఓకేనా? ఈరోజైతే మేము శనగ చెట్లు పెరగడానికి వచ్చాం ఫ్రెండ్స్. పొద్దున్నే వచ్చేసాం అన్నమాట. అయినా పొద్దున్నే వచ్చినా కూడా ఆ స్ప్రింక్లర్లు మార్చడానికే టైం సరిపోయింది, లేదంటే ఇంకా కొంచెం పెరిగేసేవాళ్ళం. చూస్తున్నారా, నేను మా వారు ఇద్దరే వచ్చాం. ఈసారి అయితే మా పల్లీల చేను మస్తు బాగా కాసింది ఫ్రెండ్స్. ఎప్పటికంటే ఇన్ని రోజులు అన్నిటికంటే ఈసారి మంచిగా పంట అయిందన్నమాట. పర్లేదు ఈసారి. అంతకుముందు పంట వేస్తా అంటే అస్సలు కాయలు సక్రమంగా కాసేటివే కాదు. చెట్టుకి 1, 2, ఒక 10, 5 అంతే, ఇంకా అంతకంటే ఎక్కువ కాసేవి కాదన్నమాట. ఈసారి అయితే మంచిగా పండినాయి ఫ్రెండ్స్. ఈసారి అయితే అందుకని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది. నా సంతోషానికి ఇంకా ఒక రీజన్ కూడా ఉంది. చెప్పమంటారా? చెప్తా ఆగండి అబ్బా, చెప్తాను. నా సంతోషానికి రీజన్ చెప్తాను, ఆగండి. నా వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట నా సంతోషానికి రీజన్ ఏంటా అనేసి. ఓకేనా? మా చేనులో పడినట్టు కసువు ఇంకెక్కడా పడదేమో ఫ్రెండ్స్. మస్తు గడ్డి పడుతుంది. 2 సార్లు కొత్తి మళ్ళీ ఇంకొకసారి గడ్డి మొత్తం వరుసగా ఆవులకి పెరికేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ పెరికినాం ఫ్రెండ్స్. అయినా మళ్ళీ సందు లేకుండా పడింది గడ్డి మాత్రం. ఈ గడ్డి పోవాలంటే మీ దగ్గర ఏమైనా రీజన్ ఉంటే కొంచెం చెప్పండి ఫ్రెండ్స్. ఆ గడ్డి మందులు తెచ్చి కొడితే ఆ గడ్డి మందులు కూడా సక్రమంగా పనిచేయవు ఫ్రెండ్స్. రైతులకు జరుగుతున్న మోసాలు ఈ ప్రపంచంలో ఎవరికి జరగవేమో అనుకుంటా. విత్తనాలన్నీ డూప్లికేట్ ఇస్తారు, మందులన్నీ డూప్లికేట్ ఇస్తారు. ఎలా ఫ్రెండ్స్ ఇలా అయితే మరి రైతులు బాగుపడాలంటే ఎలా బాగుపడతారు? మీరే చెప్పండి, కొంచెం చెప్పచ్చు కదా. అదేమైనా మా చేతిలో ఉందా? చెప్పండి. రైతే రాజు అంటారు. రైతు ఎప్పటికి రాజు అవుతాడో ఏమో మరి, నాకు కూడా తెలియదు. మేమైతే మార్నింగ్ అన్నం కూడా తినకుండా వచ్చాం ఫ్రెండ్స్. అన్నం అయితే ఆకలి అవుతుంది, ఇంటికి వెళ్ళాలి. ఇంకా అన్నం తినేసి వచ్చి మళ్ళీ పెరకాలన్నమాట పొలం. నా సంతోషానికి రీజన్ ఏంటంటే 4 నెలల తర్వాత మా పొలంలో పని చేసే అదృష్టం నాకు దక్కిందన్నమాట. 4 నెలల నుంచి ఆవుల కింద తప్పలెత్తడం, వాటికి నీళ్లు దాపడం, కుడుతలు పెట్టడం, చితుకులు నూకడం, అదే సరిపోయింది నాకు 4 నెలల నుంచి. ఈరోజు కూడా అమ్మకి ఇంటి దగ్గర ఏదో కొంచెం పని ఉందని చెప్పేసి నన్ను పంపించింది. లేదంటే ఈరోజు నా ఆవులకి చితుకులు నూక్కుంటా, నీళ్ళు దాపుకుంటా, వాటికి గడ్డిలు వేసుకుంటా ఉండేదాన్ని. నా సంతోషానికి రీజన్ అదే అన్నమాట. తర్వాత నేను పొలానికి వచ్చినా కదా, అందుకే చాలా 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 సంతోషంగా ఉంది. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్. మరి ఉంటా. శనగ చెట్లు పెరకాలి. బాయ్. పల్లీల చేను పెరికేస్తున్నాం ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పు. బాయ్.